హాయ్ అండి. డైలీ జాబ్స్‌కి స్వాగతం. ఏపీ ఎబ్సెట్ కౌన్సెలింగ్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్‌కి ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన అఫీషియల్ డీటెయిల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాని వాళ్ళు చాలామంది ఫైనల్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే సీట్ వచ్చినా నాకు కావాల్సిన బ్రాంచ్ రాలేదు, ఇంకొంచెం బెటర్ కాలేజ్ వస్తే బాగుండని వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ ఫైనల్ ఫేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టాలి? సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ఫేజ్‌లో ఫీజు కట్టిన వాళ్ళు మళ్ళీ కట్టాలా? ఇప్పటికే వచ్చిన సీట్‌తో ఫైనల్ ఫేజ్‌కి వెళ్తే ఆ సీట్ ఏమవుతుంది? ఈ డౌట్స్ అన్నీ నోటిఫికేషన్‌లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా ఒక్కొక్క పాయింట్ చాలా సింపుల్‌గా చూద్దాం. ముందుగా ఇది ఏపీ ఎంసెట్ 2026 ఎంపీసీ స్ట్రీమ్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అండి. బీఈ, బీటెక్‌తో పాటు బీఫార్మసీ, ఫార్మ్ డి కోర్సెస్‌లో అవైలబుల్‌గా ఉన్న సీట్స్ కోసం ఈ కౌన్సెలింగ్ జరుగుతుంది. యూనివర్సిటీ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ ఫార్మసీ కాలేజెస్‌లో కన్వీనర్ కోటా సీట్స్ కోసం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ అనేది చేయవచ్చు అనమాట. ఇప్పుడు డేట్స్ విషయానికి వస్తే ఆగస్టు 17 నుంచి ఆగస్టు 20 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాసెసింగ్ ఫీజు పే చేయొచ్చు. ఆగస్టు 17 నుంచి ఆగస్టు 21 వరకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే ముఖ్యమైన వెబ్ ఆప్షన్స్ని ఆగస్టు 17 నుంచి 22 వరకు పెట్టుకోవచ్చు. పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే ఆగస్టు 23న చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టు 26న ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ విడుదల చేస్తారనమాట. సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఆగస్టు 27 నుంచి ఆగస్టు 31 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు అలాటెడ్ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అలాట్మెంట్ గురించి ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఆగస్టు 26 సాయంత్రం 6 గంటల తర్వాత అలాట్మెంట్ అందుబాటులో ఉంచుతామని నోటిఫికేషన్లో చెప్పారు. కాబట్టి అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఆగస్టు 26న 6 PM తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ కౌన్సిలింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి వచ్చే కామన్ డౌట్, మేము ఫస్ట్ ఫేజ్లో ఫీజు కట్టాం, ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో మళ్ళీ ఫీజు కట్టాలా? లేదండి, అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసి ప్రాసెసింగ్ ఫీజు ఆల్రెడీ పే చేసిన క్యాండిడేట్స్ ఫైనల్ ఫేజ్లో మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న క్యాండిడేట్స్కి ప్రాసెసింగ్ ఫీ విషయానికి వస్తే ఓసీబీసీ క్యాండిడేట్స్కి 1200, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 600 ఉంటుంది. పేమెంట్ ఆన్లైన్లో చేయాలి. ఒకసారి పేమెంట్ అనేది చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిందో లేదో చెక్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో అసలు ఎవరు పార్టిసిపేట్ చేయవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్కి వెళ్ళి సీట్ రాని వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాక కానీ ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టని వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. సీట్ వచ్చింది కానీ ఆ సీట్లో జాయిన్ అవ్వని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఆల్రెడీ సీట్ వచ్చి కాలేజ్లో రిపోర్ట్ అయ్యారు కానీ ఇంకొంచెం బెటర్ కాలేజ్ లేదా బెటర్ బ్రాంచ్ వస్తే బాగుంటుంది అనుకునే క్యాండిడేట్స్ కూడా ఫైనల్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే అలాట్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకున్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఇక్కడ మాత్రం ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫేజ్లో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని తీసుకొని ఫైనల్ ఫేజ్లో ఆటోమేటిక్గా సీట్ అలాట్ చేయరనమాట. సో ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ ఫేజ్లో 50 ఆప్షన్స్ పెట్టాను, 100 ఆప్షన్స్ పెట్టాను కాబట్టి మళ్ళీ అవసరం లేదనుకోవద్దు. ఫైనల్ ఫేజ్లో మీకు కావాల్సిన కాలేజెస్, బ్రాంచెస్ని చూసుకొని కొత్తగా ఆప్షన్స్ పెట్టాల్సిందేనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీకు ప్రస్తుతం వచ్చిన కాలేజ్, బ్రాంచ్తో సాటిస్ఫైడ్గా ఉంటే అన్నెసరీగా ఫైనల్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఫైనల్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టి కొత్త సీట్ అలాట్ అయితే ఈ ప్రీవియస్ సీట్ ఖాళీ అవుతుంది. ఆ సీట్ని నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్కి అలాట్ చేస్తారనమాట. తర్వాత మళ్ళీ నాకు పాత సీట్ కావాలని అడిగితే దానిపై మీకు అసలు ఎటువంటి క్లెయిమ్ అనేది ఉండదు. అంటే ఆ సీట్ అనేది ఇవ్వరు ఇంకా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్ మీ కాలేజ్లో సిఎస్సి వచ్చింది అనుకుందాం, ఆ సీట్లో రిపోర్ట్ కూడా అయ్యారు కానీ ఇంకో మంచి కాలేజ్లో సిఎస్సి వస్తుందేమోనని ఫైనల్ ఫేజ్లో ఆప్షన్లు పెట్టారనుకోండి, మీ ర్యాంక్కి కొత్త కాలేజ్లో సీట్ అలాట్ అయితే అప్పుడు మీ ప్రీవియస్ సిఎస్సి సీట్ని వదులుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి బెటర్ ఆప్షన్ కోసం ట్రై చేయడంలో తప్పు లేదు కానీ మీకు నిజంగా కావాల్సిన కాలేజెస్, బ్రాంచెస్ మాత్రమే ప్రిఫరెన్స్లో పెట్టండి. వచ్చినా జాయిన్ అవ్వను కాలేజీలో జస్ట్ ఆప్షన్ ఉందని పెట్టకండి. నెక్స్ట్ సీట్ వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అవ్వడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే హాల్ టికెట్ కావాలి, ఎంసెట్ది ర్యాంక్ కార్డు కావాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలి, ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి, టీసీ కావాలి, స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్ వరకు కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రజెంట్ చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అదర్ అప్లికబుల్ సర్టిఫికేట్స్ మొత్తం కూడా మీరు ఒరిజినల్తో పాటు 2 sets జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాలి. సీట్ అనేది అలాట్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది తప్పకుండా చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్తో పాటు కాలేజ్ రిపోర్టింగ్ రెండు
కంపల్సరీగా చేయాలి. అది కూడా ఆగస్ట్ 27వ తారీఖు నుంచి ఆగస్ట్ 31వ తారీఖు లోపు కంప్లీట్ అయిపోవాలి. ఇలా చేయకపోతే ఏ ఒక్కటి చేయకపోయినా కూడా సీట్ అలాట్మెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఒకసారి క్విక్గా రీక్యాప్ చేస్తాను. ఆగస్ట్ 17న ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆప్షన్స్ కూడా. ఆగస్ట్ 22 నుంచి వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్. ఆగస్ట్ 23న చేంజ్ ఆఫ్ ఆప్షన్స్. ఆగస్ట్ 26వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి సీట్ అలాట్మెంట్ రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 27 నుంచి 37వ తారీఖు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజ్లో చేసేయాలి. కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేసేయాలి. ఫస్ట్ ఫేజ్ క్యాండిడేట్స్ ఫ్రెష్గా ఆప్షన్స్ పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని ఒకసారి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అడ్మిషన్స్, కౌన్సిలింగ్, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, స్కాలర్షిప్ అప్డేట్స్ కోసం మన డైలీ జాబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, అలాగే మీకు ఏ ర్యాంక్ వచ్చింది, ఏ కేటగిరీ, ఏ బ్రాంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. మీలాంటి ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ మీకు కూడా కామెంట్స్ యూస్ఫుల్ అవుతాయి అన్నమాట.